నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలి. వచ్చే నెల 13న జరిగే మెగా లోక్ అదాలత్ విజయవంతంపై గూడూరు కోర్టులో ఏర్పాటు చేసిన సమావేశంలో చర్చించిన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్, న్యాయమూర్తులు తదితరులు. పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా గడియారం స్తంభం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు. వామపక్ష ఉద్యమ నేత ఇక లేరు. సిపిఐ జాతీయ కార్యదర్శిగా పనిచేసిన సురవరం సుధాకర్ రెడ్డి మృతి చెందడంతో గూడూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. వినాయక చవితి ఉత్సవాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి. రాపూరు, మనుబోలులోని పోలీస్ స్టేషన్లో నిర్వహించిన సమావేశాల్లో వేరువేరుగా మాట్లాడిన సిఐ సత్యనారాయణ, ఎస్ఐ శివరాకేష్. కోర్టుల్లో కేసులు త్వరితగతిన పరిష్కరించేందుకు లోక్ అదాలత్ను ఉన్నత న్యాయస్థానం తీసుకొచ్చిందని, ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని జూనియర్ సివిల్ న్యాయమూర్తి సులోచన రాణి సూచించారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని కోర్టులో మెగా లోక్ అదాలత్ పై సమావేశం నిర్వహించారు. వచ్చే నెల 13వ తేదీన జాతీయ మెగా లోక్ అదాలత్ జరగనుంది. ఈ నేపథ్యంలో భాగంగా 2వ పట్టణ పరిధిలోని కోర్టులో 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్, న్యాయమూర్తులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో లోక్ అదాలత్ విజయవంతంపై చర్చించారు. అనంతరం న్యాయమూర్తి సులోచన రాణి మాట్లాడుతూ, కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రతి ఏడాది 4 సార్లు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ ఏడాదిలో ఇది 3వసారి జరగనుందని, బార్ అసోసియేషన్ సభ్యులు, పోలీసులు చొరవ తీసుకుని పెండింగ్ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. సివిల్, క్రిమినల్ కేసులు రాజీ చేసుకోవాలన్నారు. ఒక క్యాలెండర్ ఇయర్లో 4 సార్లు నేషనల్ వైడ్ లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన స్టేట్లో కూడా స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లోనూ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కోఆపరేషన్తోనూ అన్ని మండలాల్లోనూ మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్ వారు ప్రతిసారి ఈ లోక్ అదాలత్ అనేది కండక్ట్ చేస్తాము. అలాగే ఈ క్యాలెండర్ ఇయర్లో ఇది 3వ నేషనల్ లోక్ అదాలత్. ప్రతిసారి మన జిల్లాలో మన గూడూరు సబ్ డివిజన్ నుంచి పోలీసు వారు అట్లాగే రెస్పెక్టెడ్ బార్ మెంబర్స్ సహకారంతో గూడూరులో ఎక్కువ కేసులు పరిష్కరించడం జరుగుతోంది. ఈసారి కూడా అలాగే మన బార్ సభ్యుల కోఆపరేషన్తో ఎక్కువ నంబర్ ఆఫ్ కేసెస్, పెండింగ్ ఓల్డ్ కేసెస్ డిస్పోజ్ ఆఫ్ చేయగలరని కోరుకుంటున్నాము. ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున ఈ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకుని కక్షిదారులందరూ కేసులు రాజీ చేసుకోదగినటువంటి క్రిమినలు, సివిలు మరియు ఎంసీలు, ఎంబీఓపీసు, బీబీసీలు, సివిల్ దావాలు, అట్లాగే చెక్ బౌన్స్ కేసులు, ఇలాంటి రాజీ పడదగినటువంటి అన్ని కేసుల్ని రాజీ చేసుకొని ఇరు పార్టీలు పరస్పర అంగీకారం. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు రాజేష్, ఏపీపీ లక్ష్మీనారాయణ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఉమాశంకర్, సభ్యులు న్యాయవాదులు వెంకటకృష్ణయ్య, చంద్రశేఖర్, చరిష్మా, కోటేశ్వరరావు, కొండలరావు, షేక్ మహబూబ్ బాషా, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వామపక్ష ఉద్యమానికి, దేశానికి సురవరం సుధాకర్ రెడ్డి మృతి తీరని లోటు అని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, శివారెడ్డి అన్నారు. గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సిపిఐ జాతీయ కార్యదర్శిగా పనిచేసిన సురవరం సుధాకర్ రెడ్డి అనారోగ్య కారణాలతో మృతి చెందారు. దీంతో గూడూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, శివారెడ్డి తదితరులు మాట్లాడుతూ, పేద ప్రజల ఆశా జ్యోతి సుధాకర్
సుధాకర్ రెడ్డి అని కొనియాడారు. నల్గొండ పార్లమెంటు స్థానం నుండి 2 సార్లు ఎంపీగా గెలుపొంది ప్రజలకు సేవలు అందించారని గుర్తు చేశారు. ఏఐఎస్ఎఫ్ నుంచి ప్రారంభమైన ఆయన ప్రస్థానం సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి వరకు కొనసాగిందని, ఆయన లేని లోటు పార్టీ తీరని లోటు అని వారు పేర్కొన్నారు. ఆయన తుది శ్వాస వరకు ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారని వారు వివరించారు. భారత ప్రజానికానికి చాలా తీవ్రమైన లోటు. ఒక పెద్ద మేధావిని, ప్రజల పక్షాన మాట్లాడే ఒక మేధావి మరణం భారతదేశంలో పీడిత తాడిత ప్రజలకి తీవ్రమైన లోటుగా భావిస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ శ్రేణులకి పార్టీ నిర్మాణాన్ని కూడా తీవ్రమైన లోటు ఏర్పడతా ఉంది. కాబట్టి సుధాకర్ రెడ్డి గారు భూస్వామి కుటుంబంలో పుట్టిన వారి పెద్దనాన్న ప్రతాప్ రెడ్డి గారి యొక్క వాళ్ళ నాన్న స్వతంత్ర పోరాటంలో వెంకటరామరెడ్డి గారి యొక్క ఆశయాల కోసం కర్నూలులో విద్యాభ్యాసం చేస్తూనే ఏఐఎస్ఎఫ్ లో విద్యార్థి సంఘ నాయకుడిగా ఎదుగుతూ ఉస్మానియా యూనివర్సిటీలో లా పూర్తి చేసుకుని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా, జాతీయ కార్యదర్శిగా, ఏఐఎఫ్ జాతీయ అధ్యక్షుడిగా, కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా, అలాగే కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా, పార్లమెంటు సభ్యులుగా, నల్గొండ పార్లమెంట్ సభ్యులు 2 సార్లు, ఉత్తమ పార్లమెంటరీగా కలిగినటువంటి వ్యక్తి, అంత ఆదర్శమైన జీవితం గడిపినటువంటి వ్యక్తి ఈ రోజు మరణం పీడిత తాడిత ప్రజలకి, అణగారిన వర్గాలకి, ప్రజలకి తీవ్రమైన లోటుగా భావిస్తా ఉన్నారు. ఆయన మరణం వాళ్ళ కుటుంబానికే కాదు భారతదేశానికి కూడా తీవ్రంగా లోటు ఏర్పడతా ఉంది. ఇటువంటి మేధావులు సరిపోవడం వల్ల నేడు వస్తున్నటువంటి మతోన్మాద రాజకీయాలు, ఆర్ఎస్ఎస్ మూకల యొక్క హిందూ మతం యొక్క శక్తులు పెరగడానికి తప్ప వాళ్ళు ప్రయత్నం చేస్తున్న సందర్భాల్లో వాళ్ళ విధానాన్ని మేధావితనంతో, తన యొక్క ఉపన్యాసాలతో నూతనంగా వస్తున్న కార్యకర్తలను ఉత్తేజం చేస్తూ మానసికంగా, స్థైర్యంగా, సిద్ధాంతపరంగా తయారు చేసినటువంటి వ్యక్తి సుధాకర్ రెడ్డి గారు. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి అనారోగ్యంతో మృతి చెందినటువంటి సుధాకర్ రెడ్డి గారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాం. తాడిత పీడిత ప్రజల సమస్యల మీద, అణగారిన ప్రజల యొక్క గొంతుగా అనేక సమస్యల మీద 18 సంవత్సరాల వయసు నుంచే తన పోరాట బాట పట్టి వారి హక్కుల కోసం నిరంతరం పనిచేసినటువంటి వ్యక్తి సుధాకర్ రెడ్డి గారు. పార్లమెంటరీగా ఉన్నప్పుడు కూడా ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యల మీద, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఫ్లోరైడ్ సమస్యల వల్ల అనేక మంది తీవ్ర అనారోగ్యంపై చనిపోతుంటే దాని మీద అనర్గళంగా పార్లమెంటులో అన్ని రాజకీయ పార్టీల యొక్క మన్ననను పొంది ఆ సమస్యను పరిష్కారం చేయడానికి చొరవ చూపినటువంటి వ్యక్తి మన సుధాకర్ రెడ్డి గారు. అదేవిధంగా లేబర్ స్టాండింగ్ కౌన్సిల్ చైర్మన్గా 2004 నుంచి ఎన్నికైన తర్వాత ఈరోజు కనీస వేతనాల చట్టం కానివ్వండి, ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక భూ పోరాటాల సందర్భంలో వారు అనేక రకాలుగా భూ పోరాటాల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి, భూ పోరాటాలు చేయాలని అందరినీ ఎంకరేజ్ చేసినటువంటి వారు. అలాంటి పెద్ద నాయకులు, అదేవిధంగా భారతదేశానికి కమ్యూనిస్టు పార్టీ తరఫున 2 దఫాలుగా 3 దఫాలుగా ఎన్నికైనటువంటి కార్యదర్శిగా ఎన్నికైనటువంటి వారు అనారోగ్యంతో పరిస్థితుల్లో ఈ విధంగా ఇదైనారు. ఏమైనా సరే వారి ఆశయాలన్నింటినీ కూడా ముందుకు తీసుకుపోయేదానికి భారత కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడూ వారి ఆశయాలని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రభాకర్, శశికుమార్, కృష్ణప్ప, సాంబశివ, మురళి, విజయభాస్కర్, సివిఆర్ కుమార్, రమేష్, మేరాభాయి, యశ్వంత్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలందరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని మురుగునీరు నిల్వ లేకుండా చూసుకోవాలని పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు సూచించారు. గూడూరు పట్టణంలోని గడియారం స్తంభం వద్ద నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా పట్టణంలోని గడియారం స్తంభం వద్ద పురపాలక సంఘం ఆధ్వర్యంలో పురపాలక మరియు మెప్మా సిబ్బందికి ప్రజలకు వర్షాకాల పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కమిషనర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పరిశుభ్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. వర్షాకాలంలో ఎక్కువగా మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు వస్తాయని, ప్రధానంగా మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఆయా ప్రాంతాల ప్రజలకు సిబ్బంది అవగాహన కలిగించాలని ఆయన వివరించారు. ఏదైతే మనకి ఈ సీజనల్గా ఏదైనా సీజనల్ వ్యాధులు ఏవైతే ఉన్నాయో మొత్తం దరిదాపు 10 రకాలైనటువంటి సీజనల్ వ్యాధులు మనకు వస్తున్నాయి. అవి ఒకటి డయేరియా, విష జ్వరాలు, మలేరియా, డెంగ్యూ, ఇన్ఫ్లుయెంజా, స్టమక్ ఫ్లూ, లెప్టోస్పైరోసిస్, చికెన్ గున్యా, కలరా, టైఫాయిడ్, ఇలా 10 రకాల ఈ సీజనల్ వ్యాధులు మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి
వీటిలో మీ అందరికీ తెలిసిందే, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికి కూడా నీటి ద్వారా మనకి కలరా, టైఫాయిడ్ వస్తాయి. అలానే దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా మనకి రావటం జరుగుతుంది. కాబట్టి వీటిని నిర్మూలించాలంటే మనం ఏం చేయాలి, మనం సిబ్బంది ఏం చేయాలి, మన మెప్మా సిబ్బంది అవేర్నెస్లో పాల్గొని అవగాహన కార్యక్రమాలు ఆ వార్డులో నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మన శానిటరీ సిబ్బంది మన మురుగునీటి కాలువలు శుభ్రం చేయటం అనేది మెయిన్గా మనం తీసుకోవాలి. కాలువల్లో మట్టి, చెత్త తొలగించడం మనం రెగ్యులర్గా చేస్తున్నటువంటి యాక్టివిటీయే. కాకపోతే దీన్ని ఒక ప్రత్యేకంగా స్పెషల్ డ్రైవ్లో ఈరోజు మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షాలు పడుతున్న సందర్భంలో ఎక్కడ నీరు నిలవకుండా మనం ఆల్రెడీ ఇప్పటి వరకు చాలా వరకు డీసిల్ట్ చేయటం జరిగింది. ఆ డీసిల్టేషన్లో కూడా ఎక్కడ మనం వాటర్ స్టాగ్నేట్ కాకుండా చూస్తున్నాం. ఇంకా ఎక్కడ మళ్ళీ కొత్తగా వచ్చి సిల్ట్ వచ్చి మట్టి వచ్చి ఆగిపోయి వాటర్ స్టాగ్నేట్ కాకుండా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలానే నేను ఇందాక మీకు చెప్పినట్టు మన ఇళ్లలో నీళ్లు నిలవకుండా, అంటే ఇంటి పరిసర ప్రాంతాల్లో కారిడార్లో కానివ్వండి, తర్వాత పైన సెల్లర్లో కానివ్వండి, టాప్లో కానివ్వండి, ఎక్కడ ఈ పూల కుండీలు ఉంటాయి, పూల కుండీల్లో కూడా నీళ్లు నిల్వ ఉన్నా సరే ఖచ్చితంగా ఈ దోమ డెవలప్ కావడానికి అవకాశం ఉంది. అలానే ఫ్రిడ్జ్లు బ్యాక్ సైడ్ మనకి ఒక వాటర్ స్టోర్ చేసుకునే చిన్న ట్రే ఉంటుంది. అందులో కూడా వాటర్ ఉంటాయి. అది ఎవరు దరిదాపు మనం కూడా మన ఇళ్లలో పట్టించుకోము. దాన్ని కూడా పీరియాడికల్గా తీసి క్లీన్ చేసుకుంటూ ఉండాలి. లేదు అంటే అందులో కూడా ఈ దోమలు డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు మనము కూలర్లు వాడి ఉంటాము. ఆ కూలర్లు ఇప్పుడు కొద్దిగా చల్లబడింది కాబట్టి ఇప్పుడు వాడే అవకాశం రాకపోవచ్చు. దాన్ని అట్నే పక్కన పెడతాం కాబట్టి అందులో ఉన్న నిల్వ ఉన్న వాటర్ని కూడా డెవలప్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ వాటర్ని కూడా మనం క్లీన్ చేసుకొని శుభ్రం చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా టెర్రాస్ మీద కానీ లేదంటే మన ఇంటి ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పేద ప్రజల హక్కుల సాధనకై ఒంగోలులో జరుగుతున్న సిపిఐ 28వ రాష్ట్ర మహాసభలకు గూడూరు నుండి సిపిఐ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. స్థానిక పార్టీ కార్యాలయం నుండి రైల్వే స్టేషన్ వరకు ర్యాలీగా వెళ్లారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ప్రభాకర్, నియోజకవర్గ కార్యదర్శి శశికుమార్ మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధి సిపిఐ ధ్యేయమని వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామానాయుడు, శివారెడ్డి, కృష్ణప్ప, సాంబశివ, మురళి, విజయభాస్కర్, ఏఐటిసి నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు సివిఆర్ కుమార్, నారాయణ, చెల్లకూరు మండల పార్టీ కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు. 28వ మహాసభలు ఒంగోలులో చాలా ఉత్సాహభరితంగా జరగబోతూ ఉన్నాయి. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 రోజుల పాటు జరిగేటువంటి ఈ మహాసభలను జయప్రదం చేసేదానికి ఈ రాష్ట్ర నలుమూలల నుంచి కూడా, అన్ని జిల్లాల నుంచి కూడా అనేక మంది 50,000 మందితో ఈరోజు ఒక ప్రదర్శన జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి అధిరథ మహానాయకులంతా కూడా, జాతీయ నాయకత్వం అంతా కూడా వస్తుంది. ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా రాష్ట్ర పరిస్థితులు, పేద ప్రజలకు ఏ హక్కులైతే పోరాటాలు సాధించుకున్నామో ఆ పోరాటాల వల్ల హక్కులకి నష్టం జరుగుతున్నటువంటి సందర్భంలో ఈ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మతోన్మాదం ఒక పక్క పెచ్చిరిల్లిపోతూ ఉంది. వాటిని అరికట్టేదానికి మొత్తం మీద ఏంటంటే ఈ దేశ పరిస్థితులను, ఈ రాష్ట్ర పరిస్థితులను అవగాహన చేసుకుని ఈ 3 రోజుల పాటు అక్కడ ఏంటంటే అనేక రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. సైదాపురం మండలం అనంతమడుగు పంచాయతీ పరిధిలోని గంగదేవపల్లి ఎస్ఏ కాలనీలో మురుగునీటి కాలువ వ్యర్థాలతో నిండిపోయి దుర్గంధం వెదజల్లుతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. దోమల బెడతో వ్యాధులు వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఇటీవల శివాభినీస్లో కథనం ప్రసారం చేయడంతో అధికారులు స్పందించారు. స్థానిక పంచాయతీ కార్యదర్శి చంద్రమౌళి చొరవ తీసుకున్నారు. పంచాయతీ సిబ్బంది చేత సైడు కాలువలను శుభ్రం చేయించారు. మురుగునీరు వెళ్లేలా చర్యలు తీసుకున్నారు.
నెల్లూరు జిల్లా వెంకటాచలం సమీపంలోని ఆర్టీసీ శిక్షణ కళాశాల ప్రాంతంలో లారీ దగ్ధమైంది. జాతీయ రహదారి పక్కగా ఆగి ఉన్న లారీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. వెంటనే టోల్ ప్లాజా అగ్నిమాపక సిబ్బంది స్పందించి మంటలు అదుపులోకి తీసుకురావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని తహసీల్దార్ శ్రీనివాసులు, వైద్యాధికారి షాలం అరాఫత్ సూచించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చిలకూరు సచివాలయంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. చిలకూరులోని సచివాలయంలో శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, స్థానిక వైద్యాధికారి షాలం అరాఫత్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో పర్యటించి డ్రైనేజీ కాలువలు అపరిశుభ్రంగా ఉన్న చోట బ్లీచింగ్ చల్లించారు. పరిసరాల పరిశుభ్రత, వర్షాకాలంలో ప్రజలు తీసుకోవాల్సిన ఆరోగ్య నియమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇళ్లలో మురుగునీరు ఉండకుండా చూడాలన్నారు. దోమల పెరుగుదలకు కారణమైన ఖాళీ కొబ్బరి బొండాలు, మురికి కాలువలు, నీరు నిల్వ ఉన్న తొట్టెలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలన్నారు. నా పేరు డాక్టర్ షాలోమ్ అరాఫత్, పిహెచ్సి చిల్లకూరు మెడికల్ ఆఫీసరు. ఈరోజు మనము చిల్లకూరు సెక్రటేరియట్ పరిధిలో స్థానిక నాయకులు రామచంద్రరెడ్డి గారు, అలానే తెలుగుదేశం కార్యకర్తలు, అలానే మన ఎంఆర్ఓ గారి, అలానే మన హెల్త్ స్టాఫ్ అందరూ, ఏఎన్ఎంలు, ఎంఎల్హెచ్పీలు, ఆశాలు మరియు సచివాలయం సిబ్బందితో, గ్రామ ప్రజలతో, ఊరి ప్రజలందరి యొక్క సహకారంతో ఈరోజు మనము స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సాసా ప్రోగ్రామ్ని జరుపుకుంటా ఉన్నాము. ఈ యొక్క ఆగస్ట్ మంత్కి సంబంధించిన థీమ్గా మనము మాన్సూన్ హైజీన్, అంటే ఈ శీతాకాల పరిస్థితుల మీద ఈ యొక్క శుభ్రతను గురించి, పరిశుభ్రతను గురించి మనము చర్చించడం జరుగుతూ ఉంది. అలానే ఈ యొక్క ప్రోగ్రాంలో భాగంగానే ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఏంటంటే దీని గురించిన అవగాహన, అవేర్నెస్ కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రతి చిల్లకూరు గ్రామ ప్రజలకి ఈ యొక్క వీడియో ద్వారా మేము తెలియపరచాల్సిందిగా కోరుకుంటున్న ప్రధాన విషయం ఏంటంటే ఈ యొక్క శీతాకాలంలో ఇంట్లో నిల్వ నీరు ఉండకుండా చూసుకోవడము, ఇంట్లో ఉన్న తొట్లు కానివ్వండి, లేదంటే కూలర్లలో ఉన్న వాటర్ కానివ్వండి, లేదంటే తాగేసిన టెంకాయ చిప్పలు కానివ్వండి, ఇట్లాంటి ప్రదేశాల్లో డెంగ్యూ దోమలు ప్రబలే అవకాశం ఎక్కువ ఉంటుంది కనుక అలాంటివి ఏవీ లేకుండా చూసుకోవాల్సిందిగా కోరుకుంటూ మీ యొక్క అందరి సహకారము మా యొక్క హెల్త్ స్టాఫ్కి కావాలని ఈ యొక్క వీడియో ద్వారా విన్నవించుకుంటూ, ఈ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను మనం అప్రమత్తం చేయడం, వాళ్ళు ఒక చైతన్యం తీసుకోవడం అనేది వాళ్ళు తమ జాగ్రత్తలు చెప్పడం, ఆ పరిసరాలను పరిశుభ్రపరచుకునే విషయంలో మనందరం కూడా ఒక అవగాహన కల్పించే విధంగా మనం ఈరోజు ప్రోగ్రాం కండక్ట్ చేయనున్నారు. ఈరోజు మనందరం కూడా ఈ చిల్లకూరు సచివాలయ పరిధిలో ఉన్నటువంటి ఇక్కడ మనం ప్రజలతో కూడా ఇంటరాక్ట్ అయ్యి ఈ మురుగు కాలువలకు సంబంధించి వీటన్నిటికి సంబంధించి మనం కూడా ఈరోజు పబ్లిక్లో ఒక అవగాహన కల్పించడానికి అందరం కలిసి ఇక్కడ చిల్లకూరులో మనందరూ నాయకులు కలిసి ఒక అవగాహన కల్పిస్తాం. మీరు కూడా మీ సచివాలయ పరిధిలో ఈ కార్యక్రమంలో చిల్లకూరు సొసైటీ చైర్మన్ కొండా రామచంద్రారెడ్డి, బీసీ నాయకులు దాసరి రాంప్రసాద్ యాదవ్, బెల్లంకొండ రాజేంద్ర, ఆర్ఐ పూర్ణ, వీఆర్ఓలు కెద్దులు రమణయ్య, లక్ష్మీనారాయణ, సచివాలయ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాపూరు మండలంలో ఈ నెల 27వ తేదీ నుండి జరిగే గణేష్ ఉత్సవాలకు నిర్వాహకులు పోలీస్ స్టేషన్లో అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సిఐ సత్యనారాయణ సూచించారు. రాపూర్లోని పోలీస్ స్టేషన్లో ఆయన ఎస్ఐ వెంకట రాజేష్తో కలిసి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిఐ సత్యనారాయణ మాట్లాడుతూ విగ్రహాలకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, అనుమతి లేని మండపాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీజే సౌండ్లు వంటివి ఏర్పాటు చేయకూడదని ఆయన వివరించారు. నెల 27వ తేదీన వినాయక చవితి సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో ఈ నిర్వాహకులందరికీ కూడా పోలీస్ శాఖ నుంచి విజ్ఞప్తి, అందరూ కూడా ప్రతి నిర్వాహకుడు కూడా విగ్రహం పెట్టే ముందుగా పోలీస్ శాఖ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. అదేవిధంగా పోలీస్ శాఖ తరఫున ఈ గణేష్ ఉత్సవ్ 2025 అనే ఒక యాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ యాప్లో వాళ్ళ యొక్క ఆ నిర్వాహకులు, అదేవిధంగా ఎక్కడ ఇన్స్టలేషన్ చేస్తున్నారు, అదేవిధంగా వాళ్ళు ఆ విగ్రహాన్ని ఏ రోజున నిమజ్జనం చేస్తారు అనే వివరాలన్నీ కూడా నమోదు చేసి పోలీస్ శాఖ నుంచి
కన్సర్న్డ్ ఎస్ఐ గారు వచ్చి అక్కడ విజిట్ చేసి దానికి అనుమతించడం జరుగుతుంది. అనుమతి తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా అక్కడ మండపం ఏదైతే అరేంజ్ చేస్తారో ఆ మండపం దగ్గర ఇద్దరు తప్పనిసరిగా రాత్రిపూట కూడా కంపల్సరీగా దాని దగ్గర సెక్యూరిటీ కోసం ఉండాలి. అదేవిధంగా లైటింగ్ ఏర్పాటు చేయాలి. అక్కడ పూజలు జరిగే సమయంలో కానీ నిమజ్జనం జరిగే సమయంలో కానీ వాళ్ళు అక్కడ సెక్యూరిటీ ఉండి ఆ నిర్వాహకులు అందరూ కూడా జాగ్రత్తలు వహించాలి. అక్కడ ఎటువంటి డీజేలకు కానీ ఇతర పర్మిషన్స్ ఏమి ఇవ్వరు కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకొని పోలీస్ శాఖ సహకరించాలని చెప్పి తెలియజేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ విగ్రహాలు ఏర్పాటు చేసినప్పుడు కొన్నిసార్లు ఈ కరెంటు షార్ట్ సర్క్యూట్లు జరిగే ప్రమాదం ఉంది. ఆ విషయంలో కూడా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి. వినాయక చవితి ఉత్సవాల్లో జాగ్రత్తలు పాటించాలని, ఉత్సవాలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్ఐ శివరాకేష్ తెలిపారు. మనుబోలులోని పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. విద్యుత్ సరఫరా నుండి ఏర్పడే ప్రమాదాల నుండి రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. గతేడాది బీసీ కాలనీలో జరిగిన సంఘటనలు వంటివి పునరావృతం కాకుండా చూడాలని ఆయన వివరించారు. వినాయక చవితికి సంబంధించి ఎవ్రీ ఇయర్ మనం మన కల్చర్లో భాగంగా చాలా చక్కగా జరుపుకునే ఉత్సవాలు వినాయక చవితి ఒకటి. వాటిలో భాగంగా మనకి ఈ సంవత్సరం గవర్నమెంట్ కొన్ని విధి విధానాలు ఇవ్వడం జరిగింది, గైడ్ లైన్స్. దాంట్లో భాగంగానే ganesh-utsav.net అని చెప్పి ఎవరికైతే పర్మిషన్స్ కావాలో వాళ్ళకి సంబంధించి ఈ వెబ్సైట్లో పర్మిషన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటే దానికి సంబంధించిన లోకల్ పోలీస్ ఆఫీసర్స్ విజిట్ చేసి దాని తాలూకా డీటెయిల్స్ అన్ని కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అట్లాగనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఫైర్ సేఫ్టీకి సంబంధించి కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సేఫ్టీ మెజర్స్ కానీ, అట్లాగనే లా అండ్ ఆర్డర్కి సంబంధించి అన్ని మెజర్స్, ప్రాపర్ మెజర్స్ తీసుకోవాలని చెప్పి మా గౌరవ ఎస్పీ గారు, మా డిఎస్పీ గారు, మా సిఐ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈరోజు ఈ చిన్న అడ్రస్ చేయడం అనేది జరుగుతూ ఉంది. దీనిలో గతంలో మనం మనుగోలులో చూస్తే ఒక చిన్న ఇన్సిడెంట్, ఫైర్ క్రాకర్స్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఆ బ్లాస్టింగ్లో చిన్న బాబు ఒకతను అనుకోకుండా ప్రమాదవశాత్తు చనిపోయారు. అలాంటి సంఘటనలు ఎక్కడ పునరావృతం కాకుండా మండలం మొత్తం ఈసారి విరివిగా అందరినీ ఈ పాయింట్స్ మీద, సబ్జెక్ట్ మీద ఎడ్యుకేట్ చేయాలని చెప్తూ ముందుగా అందరికీ గణేష్ ఉత్సవ శుభాకాంక్షలు చెప్తూ సెలవు. నిరుపేదలకు నాణ్యమైన భోజనం కల్పించాలని జూనియర్ సివిల్ జడ్జి విష్ణువర్మ సూచించారు. వెంకటగిరి న్యాయస్థానంలో మండల లీగల్ కౌన్సిల్లో వచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన అన్నా క్యాంటీన్ను పరిశీలించారు. నిర్వాహకులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి విష్ణువర్మ మాట్లాడుతూ బియ్యంలో నాణ్యత లేదని గుర్తించడం జరిగిందన్నారు. నాణ్యమైన భోజనం, మంచి తాగునీరు నిరుపేదలకు అందించాలని సూచించారు. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల లీగల్ కమిటీ న్యాయవాదులు పాకనాటి కిషోర్, శంకర రాజేష్, రాజారావు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యేసి తరఫున ఒక కంప్లైంట్, మన అన్నా క్యాంటీన్లో ఫుడ్ క్వాలిటీ సరిలేదని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది. దాని మేరకు మనం ఈరోజు వచ్చి ఇక్కడ స్వయంగా పరిశీలించడం జరుగుతుంది. వచ్చాము, క్వాలిటీ అంతా కూడా మన ఇన్ఛార్జ్ వాళ్ళతో మాట్లాడాము. వాళ్ళు చంద్రగిరి నుంచి అక్కడే ఫుడ్ ప్రిపరేషన్ చేసి అక్కడ ప్రతిరోజు కూడా ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడ వినియోగం చేయడం జరుగుతుందని చెప్పారు. క్వాలిటీ చూసాము, రైస్ క్వాలిటీ కొంచెం తక్కువగానే ఉన్నట్టుంది. కర్రీస్ అన్నీ కూడా కొంచెం క్వాలిటీగానే ఉంది. ఈ రైసు ప్లస్ ఇవన్నీ కూడా కొంచెం నీట్గా పెట్టుకోవాలని కూడా దీన్ని కేవలం అక్కడే ఉండి పరిశీలించకుండా వారి యొక్క సూపర్వైజర్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది, కోర్టు గారికి రావడం జరిగింది. వారు సమాధానం చెప్పినారు. కానీ మా జడ్జి గారు అంతటితో సంతృప్తి పడగా ఇది పబ్లిక్ విషయం, 10 మందికి ప్రజలకు సంబంధించిన విషయం కాబట్టి
మనమే వెళ్దాం సార్ అని చెప్పి వారి 100 పనులున్నా కూడా కోర్టులో పక్కన పెట్టి కేవలం ప్రజల యొక్క సహాయార్థం కోసం వాళ్ళ యొక్క వసతులు ఎలా ఉన్నాయని చెప్పి వారే రావడం జరిగింది. రావడమే కాకుండా 5 రూపాయలు పెట్టి వారి సొంత డబ్బులతో 5 రూపాయలు పెట్టి టోకన్ తీసుకొని ఫుడ్ను కూడా చూసుకోకుండా తినడం జరిగింది. గూడూరు పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో సలాం ఫౌండేషన్ నిర్వాహకులు ఆయేషా సుల్తానా పాఠశాలకు 500 నోట్ పుస్తకాలు అందజేశారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు భారతి ఆ ఫౌండేషన్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మొఘల్ రఫీ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో మా పాఠశాలకు 500 పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది. దీనికి వారికి మేము పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. పుస్తకాలు పంపిణీ అనేది లైబ్రరీ బుక్స్, కొన్ని బుక్స్ మాత్రం మేము డొనేట్ చేయడం జరుగుతుంది. దానికి మేము సంతోషిస్తున్నాము. మొఘల్ రఫీ గారి సహకారంతో, జయచంద్ర గారి సహకారంతో ప్రజల్లో మూఢనమ్మకాలను తొలగిస్తూ విద్యార్థుల్లో సైన్సును పెంపొందిస్తూ జన విజ్ఞాన వేదిక అనేక సంవత్సరాలుగా సేవలు అందిస్తోందని జేవీవి గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. గూడూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో జేవీవి జిల్లా మహాసభల గోడ పత్రికలను ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు నారాయణ, రామ్మోహన్ రావు, సుమన్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రేపు ఆదివారం రోజున జిల్లా మహాసభ జరుగుతున్నాయి. 32 సంవత్సరాలుగా జన విజ్ఞాన వేదిక ప్రజల సమస్యల కోసం ప్రజా ఉద్యమంలో పనిచేస్తూ ఉన్నటువంటి సంస్థ జన విజ్ఞాన వేదిక. మట్టి విగ్రహాలనే వాడండి ప్రచారం చేస్తే ఈరోజు ప్రజల్లో మార్పు తీసుకొచ్చినటువంటి వేదిక జన విజ్ఞాన వేదిక. అదేవిధంగా మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ సమాజంలో ఉన్నటువంటి అనేక అంశాన్ని ప్రస్తావిస్తూ వాటి మీద పోరాడుతున్నటువంటి వేదిక జన విజ్ఞాన వేదిక. ఎవరో సమస్య మనకి ఎందుకని భావించకుండా కష్టమైనా సరే ఇష్టంతో పనిచేసి అన్ని ప్రజా సమస్యలు భుజస్కంధాల మీద వేసుకుంటూ మాకు ఉద్యోగరీత్యా ఉన్నా కానీ మా సమయాన్ని వెచ్చించి అందరి కోసం పనిచేస్తున్నటువంటి వేదిక జన విజ్ఞాన వేదిక. విద్యార్థుల్లో సైన్స్ పట్ల అవగాహన పెంపొందిస్తూ జనాల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలను పాల్గొడుతూ ఈ విధంగా సమాజం కోసం పనిచేస్తున్నటువంటి జన విజ్ఞాన వేదిక మహాసభలు రేపు జరుగుతున్నాయి. కాబట్టి ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా మా జేవీవి సీనియర్ నాయకులు విటపు బాలసుబ్రహ్మణ్యం గారు, ఎక్స్-ఎమ్మెల్సీ గారు వస్తున్నారు. అదేవిధంగా మన గూడూరు శాసనసభ్యులు సునీల్ కుమార్ గారు కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు. సైన్స్ ప్రచారంలో ముందున్నటువంటి మా జన విజ్ఞాన వేదిక విద్యార్థుల్లో ఉన్నటువంటి సైన్స్ పట్ల వాళ్ళకి అవగాహన కల్పిస్తూ ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాలు పాల్గొనేటువంటి కార్యక్రమాలు గూడూరులో జన విజ్ఞాన వేదిక మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో అద్భుతంగా జరుగుతూ ఉంది. మనం అంతకుముందు కంబైన్ నెల్లూరు జిల్లాలో ఉన్నప్పుడు చాలా పెద్ద ఎత్తున మహాసభలు నిర్వహించాము. ఇప్పుడు తిరుపతి జిల్లాలో 3వ జిల్లా మహాసభల్ని ఆతిథ్యం ఇవ్వమని చెప్పి జిల్లా శాఖ పొందినందువలన మన గూడూరులో జన విజ్ఞాన వేదిక జరుపుతూ ఉంది. ఈ కార్యక్రమం రేపు 24వ తేదీ రిటైర్డ్ ఎంప్లాయీస్ భవన్ నందు జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం అందరూ ఇచ్చేసేసి ఈ జయప్రదం చేయాలని కోరుకుంటున్నాము. మా జన విజ్ఞాన వేదిక సైన్స్ కార్యక్రమం ప్రబోధిస్తూ మూఢనమ్మకాల్లో ఇబ్బంది పడే వ్యక్తులని దూరం చేస్తూ వాళ్ళకి మంచిగా న్యాయం జరిగేటట్టు మన నమ్మకాలు నిలబెట్టుకొని హాయిగా జీవితం గడిపేటట్టు చేయడానికి రేపు ఆదివారం 24వ తేదీన ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవనం నందు జిల్లా మహాసభలు నిర్వహిస్తున్నాం. జన విజ్ఞాన వేదిక అన్న వెంటనే విద్యార్థుల శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం, ప్రజల్లో మూఢనమ్మకాలను తొలగించడం కార్యక్రమాలు చేస్తుంది. అయితే మీ నమ్మకాలకు వ్యతిరేకం కాదు, మీ మూఢనమ్మకాలకు మాత్రమే వ్యతిరేకం. మీరు టెంపుల్కి పోవాలంటే వెళ్ళండి, చర్చికి వెళ్ళండి, మసీదుకి వెళ్ళండి. కానీ కొంతమంది ఏదైనా బాగాలేకున్నట్లయితే మేము చేస్తాము, మా వల్ల అయిపోతుందని ప్రాణాలు పోగొట్టుకున్న కూడా ఉన్నారు. తర్వాత తాయిదులు ఎంచుకోవటం, మండలు ఎంచుకోవటం, వీటికన్నిటికీ దూరంగా ఉండాలని ప్రజలు కోరుతున్నాం.
గూడూరు పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమం జరిగింది. పరిసరాల పరిశుభ్రతపై ప్రధానోపాధ్యాయులు భారతి విద్యార్థులకు అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. దగ్గర కూడా డ్రైగా ఉండేటట్లు చూసుకో. ఒకవేళ ఉంటే ఈ వ్యాధులన్నీ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తున్నాము. ప్రతి నెల 3వ శనివారం ఈ ప్రోగ్రామ్ని ప్రభుత్వము ప్రకటించినందువలన మేము ప్రతి నెల దీన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాము. ఈ ప్రోగ్రాం వలన మనము భారతదేశాన్ని, ఆంధ్రప్రదేశ్ని అనారోగ్య పాలు కాకుండా పరిశుభ్రంగా పరిసరాలను ఉంచుకోవడానికి గూడూరు నందు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనేటువంటి ప్రోగ్రాం మీద ఈ నెలలో ఇప్పుడు నీటి యొక్క పరిశుభ్రత గురించి చెప్పడం జరిగింది విద్యార్థులకు. వర్షాకాలం కాబట్టి నీళ్ళు ఎక్కువగా నిలబడడం వల్ల దోమలకు సంబంధించినటువంటి వ్యాధులు కానీ లేదా నీటి యొక్క పొల్యూషన్ లేదా కంటామినేషన్ వల్ల వచ్చే వ్యాధులు కానీ రాకుండా ఉండడానికి విద్యార్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళ యొక్క పరిసరాల్లో అంటే వాళ్ళ యొక్క ఇళ్ళు చుట్టుపక్కల వాళ్ళకు కూడా వీళ్ళకి తెలిసిన జ్ఞానాన్ని తెలియజేయడం ద్వారా నీటికి సంబంధించినటువంటి వ్యాధుల నుంచి మనం చాలా సులభంగా తప్పించుకోగలుగుతాము అనేటువంటి జ్ఞానాన్ని మేము చిల్లకూరు మండలంలోని చింతవరం గ్రామంలో ఉన్న రేస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో 2వ నేషనల్ స్పేస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పాఠశాలలో చంద్రయాన్ 3 ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ యొక్క నమూనాను ప్రదర్శించి పిల్లలకు వివరించారు. అంతేకాకుండా ఆర్యభట్ట ఉపగ్రహం నుండి నేటి చంద్రయాన్ 3 వరకు ప్రయోగించిన ఉపగ్రహాల గురించి పాఠశాల కరస్పాండెంట్ బాలచెన్నై విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అధ్యక్షుడు గుమ్మడి వెంకట సుబ్బయ్య, ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశం యొక్క ఖ్యాతిని అంతరిక్షంలో రెట్టింపు చేసినటువంటి రోజు. భారతదేశం ఇస్రో నుంచి చంద్రయాన్ 3ని ప్రయోగించి చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం మీద ల్యాండర్ విక్రమ్ ద్వారా ల్యాండ్ చేసి దిగ్విజయంగా ల్యాండ్ చేసినటువంటి రోజు అయినటువంటి ఇవాళ ఆగస్టు 23 మనం నేషనల్ స్పేస్ డే ని మన రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఒక భారతీయులుగా మనం ఎంతో గర్వించదగినటువంటి రోజు అనమాట ఈ రోజు. 2023లో ఆగస్టు 23వ తారీఖున చంద్రయాన్ 3 చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం వైపు ప్రయోగించడం జరిగింది. ఆ రోజు తర్వాత నుంచి మన ప్రైమ్ మినిస్టర్ గారు అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఆ తర్వాత వచ్చే ఇయర్స్ నుంచి ఆగస్టు 23ని నేషనల్ స్పేస్ డే గా జరుపుకోవాలని నిర్ణయించారు. అందుమూలంగా ఇవాళ 2వ నేషనల్ స్పేస్ డే ని మన స్కూల్లో, మన రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జరుపుకుంటున్నాం. దీనికి సంబంధించినటువంటి ఒక నమూనాని మన రేస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేయడం జరిగింది. ఆ చంద్రయాన్ 3 ద్వారా చంద్రుడి పైకి ల్యాండర్ ఎలా ల్యాండ్ అయింది, దాని నుంచి రోవర్ ప్రజ్ఞాన్ అనే రోవర్ ని చంద్రుడి పైన వెళ్లి రోవర్ ద్వారా దాని యొక్క చంద్రుడి పైన ఉన్నటువంటి క్లైమేట్ ని పరిశీలించడం జరిగింది. ఇవంతా కూడా మేము ఇవాళ నమూనాలో ప్రదర్శించి పిల్లలందరికీ కూడా ఈ చంద్రయాన్ 3 యొక్క విధి విధానాలను వివరించడం జరిగింది. గూడూరులోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో పేదలకు దుప్పట్లు, బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేశారు. చల్లా ఉషారాణి వర్ధంతి సందర్భంగా సోదరుడు అర్చన భాస్కర్ దాతగా వివరించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరు శ్రీనివాసులు, వాకటి రామ్మోహన్ రావు, వెంకటేశ్వరరావు, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు. మనకందరికీ సుపరిచితుడు, మంచివాడు మా భాస్కర్ అన్న, అర్చన భాస్కర్ అన్న వాళ్ళ చెల్లెలు వర్ధంతి సందర్భంగా ఇక్కడ 50 మందికి దుప్పట్లు, అదేవిధంగా వెజిటేబుల్ బిర్యానీ అంటే అన్నదానం, వస్త్రదానం 2 పుష్కలంగా ఒక 50 మందికి ఇవ్వటం జరుగుతుంది. చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా మా అర్చన భాస్కర్ అన్న గతంలో కూడా, ఎందుకంటే స్కూల్ పిల్లలంటే చాలా ఇష్టం అన్నకి, ఎందుకంటే ఆమె మా సిస్టర్ కూడా టీచర్ కాబట్టి ఏదైనా స్కూల్ పిల్లలకి ఏ అవసరం ఉన్నా కూడా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం మేము చాలా స్కూళ్ళల్లో కూడా. అందుకని మా భాస్కర్ అన్న ఏది అడిగినా కూడా ఎప్పుడైనా కూడా దానికి రెడీగా ఉంటాడు. మా భాస్కర్ అన్న ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా వాళ్ళ చెల్లెలు కూడా ఆమె ఎక్కడున్నా కూడా ఆమె ఆశీస్సులు కూడా వాళ్ళ కుటుంబానికి నిండుగా ఉండాలని కోరుకుంటూ,
ఇంకా మా భాస్కర్ అన్న ఆరోగ్య వచ్చేసి చెల్లా ఉషారాణి గారి వర్ధంతి సందర్భంగా మన అర్చనా భాస్కర్ గారు 50 మందికి పేద ప్రజలకి వెజిటబుల్ రైస్ అయితేనేమి దుప్పట్లు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆయన మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా మా ప్రగతి కూడా సేవా కార్యక్రమాల్లో ఎక్కువ చేస్తూ మంచి కార్యక్రమాలు చేస్తుంటాడు. ఆయన ఇంకా బాగా మెండుగా ఉండాలని, ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు. గూడూరు మండలం కుందకూరు సమీపంలోని కనుమరాయి కొండపై కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో శనివారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు విరిగా పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయతాతలుగా మన్నూరుకు చెందిన నీలం దయాకర్, సుమా, శ్రావ్య, మోహిత్, మోక్షిత్ వ్యవహరించారు. మళ్ళీ వస్తాను. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువై ఉన్న శ్రీ భగవాన్ వెంకయ్య స్వామి దేవాలయంలో ఆరాధన మహోత్సవాల్లో భాగంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, విశేష పూజలు జరిగాయి. భక్తులు విరిగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా వంకివేలు హరికృష్ణారెడ్డి, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అజాయమానో బహుళా విజాయతే తస్య ధీరా పరిజాతియో ఎలిబెట్ సీనో ధాతా పురస్థాక్షముజాజహార అహం మహిమానః సజందే యత్ర భూర్వే నాగిరోహదే ఏదావానస్య మహిమో రావణే మహే గాతుం యజ్ఞాయ కవేనామ శ్రవస్తవం నారాయణ జగత్సర్వం శుభే శ్వైషే వివాహ అంతర్బహి సర్వం వ్యాప్య నారాయణ సిద్ధ నాడు
గూడూరు పట్టణంలో శనివారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 9,594 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 76,752 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల బంగారం ధర 1,12,130 రూపాయలు పలికింది. ఇక గ్రాము వెండి ధర 123 రూపాయలుగా నమోదైందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవాలి. వచ్చే నెల 13 జరిగే మెగా లోక్ అదాలత్ విజయవంతంపై గూడూరు కోర్టులో ఏర్పాటు చేసిన సమావేశంలో చర్చించిన 7వ అదనపు జిల్లా న్యాయమూర్తి వెంకట నాగపవన్, న్యాయమూర్తులు తదితరులు. పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం. స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో భాగంగా గడియారం స్తంభం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు. వామపక్ష ఉద్యమ నేత ఇక లేరు. సిపిఐ జాతీయ కార్యదర్శిగా పనిచేసిన సురవరం సుధాకర్ రెడ్డి మృతి చెందడంతో గూడూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు. వినాయక చవితి ఉత్సవాలకు పోలీసుల అనుమతి తప్పనిసరి. రాపూరు, మనుబోలులోని పోలీస్ స్టేషన్లో నిర్వహించిన సమావేశాల్లో వేరువేరుగా మాట్లాడిన సిఐ సత్యనారాయణ, ఎస్ఐ శివరాకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.